హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారండి? అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇది ఏమిటంటే వైజాగ్లో అయోధ్య అనేది పెట్టారు కదండి, అక్కడికి వెళ్ళాము. అది మీ అందరికీ చూపిస్తామని ఇలా వీడియో అనేది తీసానండి. ఫస్ట్ నేను వీడియో తీయాలని అనుకోలేదండి, అందుకని ఫస్ట్ ఎంట్రింగ్స్ నుంచి లోనికి ఎంటర్ అయ్యే వరకు నాకు ఆలోచనే రాలేదు. తర్వాత ఆలోచన వచ్చిందండి, మళ్ళీ ఇది ఎప్పుడో చూస్తామో, అందరూ అయోధ్య వెళ్తారో వెళ్ళారో ఇలాగ ఫోన్లోనైనా చూపిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇలాగా అప్పటికప్పుడు అనుకొని ఇలా లోనకి వచ్చేసిన తర్వాత తీసానండి. టికెట్ అనేది 50 రూపాయలు. 5 సంవత్సరాల నుంచి మినిమం అందరికీ టికెట్ అనేది తీసుకోవాలండి. చాలా రష్గా ఉంది. అలాగే జనాలు మాత్రం చాలా హెవీగా ఉన్నారండి. చూడండి, సేమ్ అయోధ్యలో మందిరం ఎలా ఉందో అలాగే ఉంది కదండి గుడి. నాకైతే అలాగే అనిపించింది. చుట్టుపక్కల ప్లేస్ మాత్రం బీచ్ మధ్యలోనే ఇలాగా అయోధ్య గుడి సూపర్గా అనిపించింది నాకైతే. చూడండి, గుడి అంతా చెక్కతో చేశారట. చాలా బాగా చేశారు కదండి. ఎవరు చేశారో వాళ్ళకి హ్యాట్స్ అప్ చెప్పొచ్చు, అంత బాగుందండి. అంత ఎలిఫెంట్లు, టైగర్స్ లేవు, లయన్స్ సేమ్ అన్నీ చెక్కేనట. అంత సూపర్గా చేశారు. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను కూడా. చెక్కే ఇదిగో చూస్తున్నారు కదా, ఇదంతా చెక్క, కార్డ్బోర్డు ఇవన్నిట్లోని. చూడండి, ఎక్కడైనా గుడికి వెళ్ళామంటే స్తంభాల దగ్గర బొమ్మలు ఎలా పెడతారో అలా కూడా పెట్టారండి. నేను మా అక్క పాపనండి ఇంకా లోనికి అనేది వెళ్ళిపోతున్నాము. దేవుణ్ణి అంత క్లారిటీగా చూపించలేకపోయాను, ఎందుకంటే దగ్గర నుండి వీడియో అనేది తీయలేదండి. అందులోని జనాలు ఎక్కువ ఉండడం వల్ల మరీ అంత ఇదిగా తీయలేదు. ఏదో మీ అందరికీ కనిపించినట్టు తీసాను. చూస్తున్నారు కదా, రాముడు అయోధ్యలో ఎలా ఉన్నాడో సేమ్ అలాగే ఉన్నదండి. నాకు అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకున్నా అనే ఫీలింగ్ అనేది వచ్చింది. చూడండి, జై శ్రీరామ్ అనే ఒకసారి కామెంట్ అనేది చేయండి. ఇంకా ఇలాగా బయటికి బయలుదేరి అంటే ఒక 5 నిమిషాలు కూడా ఉంచట్లేదండి. అంటే సెక్యూరిటీ అనేది చాలా టఫ్గా పెట్టారు. వీడియోలు తీయనివ్వట్లేదు. ఎవరో కొంచెం దూరం నుండి మెట్ల దగ్గర నుంచి వీడియోస్ అయ్యి తీసుకుంటున్నారండి. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నన్ను దగ్గరగా తీయనివ్వలేదు. ఇంకా అలాగా బయటకు అనేది వచ్చేసామండి. ఎక్కువ నైట్కి 6 తర్వాత అంటే లైట్లు వేసిన తర్వాత చాలా బాగుంటుందని జనాలు ఇంకా అప్పుడు కూడా వస్తున్నారండి. మేము ఇద్దరం ఆడపిల్లలమే, అది పిల్లలతో తీసుకెళ్ళామండి. చీకటి పడే వరకు మేము ఉండలేకపోయాము. ఇక్కడ అలాగే కౌంటర్స్ అనేవి ఉన్నాయండి, ప్రసాదాలు ఉన్నాయి. అలాగే ఐస్ క్రీమ్ స్టాలు, దోశ స్టార్లు, పానీపూరి అన్నీ పెట్టారు. కానీ రేట్లు అన్నీ ఒక 30 రూపాయలు దాటే ఉన్నాయండి ఏవైనా. పులిహార ప్యాకెట్ 15 రూపాయలు, లడ్డు 20 రూపాయలటండి. అలాగే అన్నిటికి ఇక్కడ ఐస్ క్రీమ్ స్టార్టింగే 30 రూపాయలట. అందుకని పులిహారలు పిల్లలకి ఏవో అడిగినవన్నీ అలా కొనేసి వెళ్ళిపోయాం మేమైతే. పర్వాలేదు, నాకు బాగా అనిపించింది. సేమ్ అయోధ్య కొంచెం రేట్లు అనేవి చాలా ఎక్కువగా పెట్టారనిపించిందండి నా ఒపీనియను. మనం మిడిల్ క్లాస్ లైఫ్లకి రేట్స్ అనేవి అంత పెడితే పిల్లలతో ఉండలేము ఆ సిచ్యువేషన్లో అయిపోయామండి మేమైతే. అలాగా చెప్పాం కదా, అప్పటికే 6 ఆర్ 5:30 తర్వాత బయటకు వస్తాం మేము. అప్పుడు చూడండి, వైజాగ్ సిటీ ఎంత రష్గా అందంగా కనిపిస్తుందో. అలా నడుస్తూ బీచ్ దగ్గరికి వెళ్ళాము. మేము ఇలా బీచ్ దగ్గరికి వచ్చాము. లైట్లు అనేవి వేసారు. అగో చూడండి, లైట్లు ఎలా కనిపిస్తున్నాయో. తర్వాత వచ్చాం కదా అని పిల్లలు ఇలా బీచ్లో ఆడుతున్నంటే ఒక 5 మినిట్స్ ఆడించానండి. నాకైతే చాలా భయం వేసింది, ఎవరో మగవాళ్ళు అనేది లేదు కదా. తర్వాత అలాగ వస్తూ ఉంటేనే 7 అయిపోయిందండి ఇక్కడే పిల్లలు ఆడుతప్పటికి. చూడండి, బీచ్ ఎంత అందంగా జనాలతో నాకైతే చాలా అదో సంతోషం ఫీలింగ్ అండి. ఇక్కడ చూడండి, మనిషిని సేమ్ రోబోలాగే పెట్టారు. చాలా బాగా నచ్చింది. ఆ మరుసటి రోజు మా బాబు పుట్టినరోజు అండి. అది ఎప్పుడో 6వ నెల 14వ తారీఖునండి. అప్పుడు వెళ్ళాము. 13ని అయోధ్య చూడడానికి వెళ్ళి 14 నాడు బర్త్డే అండి. అక్కడ అయ్యప్ప టెంపుల్ గుడికి దగ్గరలో ఉంటే అమ్మారు ఊర్లో దగ్గరలో అండి. అక్కడ అలాగా అయ్యప్ప టెంపుల్కి వెళ్ళి దర్శనం అనేది చేసుకున్నామండి. చేసుకొని బర్త్డే అనేది పర్వాలేదు చాలా బాగా చేసుకున్నాము. ఊరు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసినండి. మీరు అందరూ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడెక్కడికి వెళ్ళారనేది కామెంట్ అనేది చెయ్యండి. ఇంకా నా ఛానల్లో మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో చేస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ పెట్టాను, మా బాబు పుట్టినరోజు వీడియో అనే
షార్ట్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.